ఒక అబ్బాయి ఇంటర్వ్యూ క్రాక్ చేశారు అండ్ 8.5 lakhs అసెంచర్ కంపెనీలో జాబ్ వచ్చింది. వెరీ గుడ్. ఎఫ్ఐ కన్సల్టెంట్గా. బాగుంది. ఓకే. సో ఆల్రెడీ నిన్న పోస్ట్ చేస్తున్నాను, మీరు చూసారు లేదో గ్రూప్లో? చూసాను, నిన్న చూసాను సార్. యా. బాగానే వచ్చింది. ఆయన ఆల్రెడీ మీ దగ్గర 2 months పైన చేసిండా? ఆల్రెడీ ఎండింగ్లో ఉంది బ్యాచ్. సో తర్వాత యాక్చువల్గా అమీర్పేటలో జాయిన్ అయ్యారంట. జస్ట్ ఒక 3 days వెళ్ళారంట, సరిగ్గా చెప్పలేదు అనేసి మళ్ళీ నా దగ్గర జాయిన్ అయ్యారు. సో ఇంకా మన వీడియోస్ చూస్తూ చూస్తూ మంచిగా అంటే బాగా ప్రాక్టీస్ చేసి అంటే 7 years పెట్టారంట ఎక్స్పీరియన్స్. ఓకే. 7 years ఆల్రెడీ ఇన్ఫోసిస్, అసెంచర్ రెండిట్లో ట్రాక్ అయ్యింది. బట్ ముందుగా అసెంచర్లో వచ్చింది కంపెనీ జాబ్. ఓకే. ఓకే. అంటే ఏమేమి ఇంటర్వ్యూలు ఏమేమి అడిగారు ఆయనకు? నేను వీడియో ఆల్రెడీ పెట్టాను చూడండి యూట్యూబ్లో, అండ్ ఫీడ్బ్యాక్ పెట్టాను, అవి ఒకసారి మీరు చూసుకోండి. ఓకే. ఓకే సార్. అతనికి ఏమేమి అడిగారు అనేది నేను యూట్యూబ్లో పెట్టున్నాను, అది ఒకసారి మీరు వింటే అర్థమవుతుంది. ఓకే. టోటల్గా 3 rounds ఉన్నాయంట. టోటల్గా 3 rounds పెట్టారు. ఓకే. ఓకే సార్. ఒకసారి ఆ వీడియో వినండి, ఆ అబ్బాయి అంతా చెప్తున్నారు, దాంట్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, గుడ్. ఓకే గైస్, సో అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ మనము నిన్నటి క్లాస్లో డిస్కషన్ చేసాం యాజ్ యూజువల్. అండ్ స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ క్లియరింగ్ కూడా ఎలా చేయాలో డిస్కషన్ చేయడం జరిగింది. టుడే వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలి అనేది టుడే క్లాస్లో నేను డిస్కషన్ చేస్తాను. సో గైస్, మీరు చూసుకున్నట్లయితే అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసిబుల్ అనే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపిలో. ఓకే, దాంట్లో మీకు ఏదో దాని మీద ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో 4 topics ఉంటాయి. ఆ 4 topics మీరు మంచిగా నేర్చుకుంటే చాలు. ఓకే, యాక్చువల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాష్ డిస్కౌంట్స్ అనేది ఎందుకు ఇస్తారు వెండర్స్ మన బిజినెస్కి? చెప్పండి. ఎవరైనా కూడా ఎందుకు క్యాష్ డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది? పర్పస్ ఏంటి చెప్పండి. డిస్కౌంట్ రావడానికి సార్. మన బిజినెస్కి క్యాష్ డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు? పర్పస్ ఏంటి? డిస్కౌంట్ గురించి క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. అవునవును, ఎందుకు ఇస్తారు అంటున్నాం. ఇప్పుడు మన బిజినెస్ ఒక వెండర్ దగ్గరికి వెళ్ళి ఒక 1 lakh సరుకు తీసుకుంది, స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేసింది, లేదా రా మెటీరియల్ పర్చేజ్ చేసింది. దాంట్లో వాళ్ళు మనకు 10,000 20,000 డిస్కౌంట్ ఇస్తారు, క్యాష్ డిస్కౌంట్. ఎందుకు ఇస్తారు? మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకంటే పేమెంట్ ముందే చేస్తుండు, క్యాష్ పేమెంట్ చేస్తుండు, కావున క్రెడిట్ కాకుండా క్యాష్ పేమెంట్ చేస్తుండు. మరి బిజినెస్ ఇంప్రూవ్ గురించి కూడా, దాని గురించి కూడా. ఓకే, ఇంకా ఒక వెండర్ ఎందుకు డిస్కౌంట్ ఇస్తాడు? మెయిన్ ఆన్సర్ కావాలి. ఇంకా మెయిన్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ కావాలి. ఇప్పుడు మీరు ఒక సప్లయర్ మార్కెట్లో వెళ్ళారు, ఎన్ నెంబర్ ఆఫ్ వెండర్స్ మీ దగ్గర ఉంటారు, మీరు రకరకాల వెండర్స్ నుంచి కావాల్సిన స్టాక్ అనేది పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు? ఏ పర్పస్ మీద ఇస్తారు? మెయిన్ చెప్పండి. అడ్వాన్స్ పేమెంట్ చేస్తాం కదా సార్. అడ్వాన్స్ పేమెంట్సా? ఇంకా ఇంకా దీని గురించి, మన ప్రొడక్ట్ గురించి, బల్క్ తీసుకుంటే కూడా డిస్కౌంట్ ఇస్తారు, బల్క్ ప్రొడక్ట్స్. ఓకే ఓకే, గుడ్. రిమైనింగ్ శ్రీనాథ్, శివప్రసాద్, అట్రాక్ట్ చేయడానికి ఎందుకు క్యాష్ డిస్కౌంట్? వెండర్స్ క్యాష్ డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు చెప్పండి. చెప్పండి శ్రీనాథ్, చెప్పండి. అట్రాక్ట్ చేయడానికి సార్. ఏంటి? అట్రాక్ట్ చేయడానికా? ఓకే, ఇంకా శివప్రసాద్ మీరు చెప్పండి. ఎందుకు వెండర్స్ క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తారు? మెయిన్ రీజన్ ఏంటి? నో ఐడియా? ఓకే, నేను చెప్తాను. లైక్ పీవీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీవీటీ కనబడుతుందామా? సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గుడ్స్ క్రెడిట్ అంటే అప్పుగా పర్చేజ్ చేసినట్లయితే, అది 1 lakh or 2 lakh or 5 lakhs సంథింగ్,
మనకి గన పర్చేజ్ చేసేటప్పుడు వెండర్స్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే అది మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. అంటే సో లైక్ మీరు 1 lakh ఒక వెండర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశారండి, అప్పుగా పర్చేజ్ చేశారు, ఇమీడియట్గా క్యాష్ ఇవ్వలేదు. సో అతను ఒక టైం పెడతాడు, 10 days లోపల మీరు అప్పు తీసుకున్న తర్వాత స్టాక్ ఆర్ గూడ్స్ 10 days లోపల మీరు అమౌంట్ కన్నా మాకు పే చేస్తే అప్పు తీసుకుని వెళ్ళిన తర్వాత మీకు ఒక 3% 5% డిస్కౌంట్ ఇస్తా అని చెప్తారు. ఎందుకు అలా చెప్తారంటే సో ఎప్పుడైనా కానీ ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా మార్కెట్లో రన్ అవ్వాలి అంటే క్రెడిట్ పర్చేజ్లు క్రెడిట్ సేల్స్ ఉండాల్సిందే. అవి లేకుంటే అసలు బిజినెసే జరగదు. అప్పుగా సరుకు ఇవ్వకపోతే బిజినెస్ జరగదు. సో అలా వెండర్స్ మనము అప్పుగా అతని దగ్గరికి వెళ్ళి సరుకు తీసుకొని వెళ్తున్నాం. వెండర్స్ ఎందుకు క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తారంటే నువ్వు అప్పు తీసుకొని వెళ్ళిన తర్వాత లేట్ చేయకుండా ఇమీడియట్గా పేమెంట్ చేయడానికి, అంటే ఒక 10 days లోపల అమౌంట్ పే చేయగలిగితే నీకు సమ్ అమౌంట్ మిగులుతుందిగా. ఇప్పుడు 1,00,000 రూపాయలు సరుకు తీసుకువెళ్ళావు, ఒక 10,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తాను అంటే తగ్గించి ఇస్తాను అంటే నువ్వు 10 రోజుల లోపల అమౌంట్ కడతావుగా. అంటే 10,000 మిగిలినట్టే కదా. 1 lakh సరుకు తీసుకువెళ్ళావు కానీ నువ్వు 90,000 పే చేస్తున్నావు వెండర్కి, 10,000 ఇవ్వట్లేదు. అది బెటరే కదా. సో అలాంటి డిస్కౌంట్లు పెట్టినప్పుడు ఓకే, సో చాలామంది ఇమీడియట్గా పే చేస్తారు అమౌంట్లో, ఎందుకంటే 10,000 మిగిలినట్టే బిజినెస్లో అనే ఉద్దేశం. కొందరు తీసుకుని వెళ్తారు అప్పుగా, చాలా రోజులైనా కూడా డబ్బులు ఇవ్వలేదంటే మళ్ళీ ఇంట్రెస్ట్లు వేస్తారు, తర్వాత ఇవి ఎన్నో చాలా జరుగుతాయి. అందుకోసమే ఇలాంటి డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు సో చాలామంది ఇన్ టైంలో అమౌంట్ పే చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు. అందుకోసమే వెండర్స్ ఏం చేస్తారంటే క్యాష్ డిస్కౌంట్లు ఇస్తారు. అదే 10 రోజుల లోపల పే చేస్తే 3%, 20 రోజుల లోపల పే చేస్తే 2%, 40 రోజుల పైన పే చేస్తే అసలు డిస్కౌంట్ ఇవ్వరు. అట్లా మనకి ఇక్కడ కొన్ని పేమెంట్ టర్మ్స్ ఉంటాయి, వెండర్స్ దగ్గర కొన్ని పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ ప్రకారంగా మన బిజినెస్కి ఆ వెండర్కు ఉన్న రిలేషన్ బట్టి స్టాక్ ఎంత వరకు మనకు అప్పుగా ఇవ్వచ్చు, ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇవ్వచ్చు అనేది కూడా బాండింగ్ ఉంటుంది. సో పర్చేజ్లో క్యాష్ డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్, సేల్స్లో క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నామంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఎందుకంటే మనం కస్టమర్కి సేల్ చేస్తున్నాం అంటే మన కస్టమర్ చెప్దాం అనుకున్నా సార్, ఇది నేను మళ్ళీ మీరు ఏమంటారు అని చెప్పలేదు. ఇన్కమే కరెక్ట్, అది క్యాష్ డిస్కౌంట్ అండ్ ఇన్కమే. కానీ ఇందులో క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ కూడా ఉంటాయి కదా సార్? ఉంటాయి. అది కూడా క్రెడిట్ నోట్ ఇన్కమ్ కింద వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు, అది కూడా వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు మన బిజినెస్ ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేస్తుంది. సో ఒక కస్టమర్ వచ్చి మన దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ తీసుకొని వెళ్ళారు. సో అతను అప్పుగా తీసుకొని వెళ్ళాడు. మనం చెప్తాం 10 రోజుల లోపల మీరు అమౌంట్ ఇస్తే మీకు 10,000 వరకు కానీ 20,000 వరకు కానీ క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది అని చెప్తే వాడు ఇమీడియట్గా పే చేస్తాడు. అలా నువ్వు చెప్పకపోతే నెల అయినా ఇవ్వడు, 2 నెలలు అయినా ఇవ్వడు డబ్బులు, అప్పుడు లాస్ అది మీరే. సో కాబట్టి ఇలాంటి డిస్కౌంట్లు మనము లైక్ ఫెస్టివల్స్కి ఆఫర్స్ ఇలా ఎందుకు చాలామంది ఇస్తూ ఉంటారు కదా, అలాంటివన్నీ ఇలాంటివే. ఓకే, సో డన్. సో అదే అనమాట. చూడండి ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ పర్చేజ్ allowed in those cases when payment is made within a stipulated period. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్, వెండర్ నుంచి మనకి డిస్కౌంట్ వస్తే అది మనకి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. అదే కస్టమర్కి పే చేస్తే మనము కస్టమర్కి కన్నా మనం డిస్కౌంట్ ఇచ్చామంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. అప్పుడు వచ్చేసి అది క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కిందకి వస్తుంది. ఓకే, డన్. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ క్రియేషన్ FS00లో చేస్తాం. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXUలో బ్యాక్ ఎండ్లో అసైన్ చేస్తాం. వెండర్ డీటెయిల్ చేంజెస్లో XK02 ప్లేస్లోకి వెళ్ళి చేంజెస్లోకి వెళ్ళి అక్కడ 0001 తీసేసి పేమెంట్ టర్మ్స్ 0001 పెట్టాలి. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో పోస్ట్ చేస్తాం. దాన్ని వెళ్ళి చూడాలంటే FB11లో వెళ్ళి చూస్తాం. వెండర్ పేమెంట్ వచ్చేసి F-53లో చేస్తాం. సో వీటికి సంబంధించిన 2 ట్రాన్సాక్షన్స్ చూడండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ అంటాం.
తర్వాత వెండర్ పేమెంట్, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అని చెప్తాం. ఓకే, ఇది మాన్యువల్గా. ఓకే డన్. ఇప్పుడు ఒకసారి ఇచ్చేద్దామండి. ఎస్ఐపి ఓపెన్ చేశాను. ఫస్ట్ ఒకసారి వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే వెళ్ళి చూద్దాం. ఎఫ్బి ఎన్. చూడండి, ఎక్కువసేపు మనము ఓపెన్ చేసి పెట్టామంటే సర్వర్ అనేది ఆగిపోతుంది, మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. యూజర్ లాస్ట్ క్లాసెస్లో మనకి పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం, ఏదైనా ఒక వెండర్స్ మీద. ఎఫ్బి L1N. సో వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే ఇక్కడ వచ్చేసి KED1 కంపెనీ కదా. ఇక్కడ వెండర్స్ తీసుకున్నాం, ఏమైనా పెండింగ్ ఉన్నాయేమో బ్యాలెన్సెస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చుకోండి ఒకసారి. ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నాను, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఎలాంటి ఇన్వాయిస్ అయితే ఏం లేవు, కొత్తగా రైట్ చేయాల్సిందే. ఓకే, అంతకు ముందుగా మనం FS00లోకి వెళ్ళి ఒక వెండర్ని క్రియేషన్ చేద్దాం. /n FS00. ఓకే, సో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాబట్టి బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అంటే అదర్ ఇన్కమ్లోకి వెళ్ళాలి. అదర్ ఇన్కమ్ ఆల్రెడీ 3 ఉన్నాయి, ఇక్కడ 4th వన్ చేద్దాం. కాపీ, 4th వన్ అదర్ ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. Control C, Control V, కంట్రోల్ డేటా INR తీసుకోండి ఇక్కడ. తర్వాత సార్ట్కి లైన్ ఐటెం డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 ఉండాలి. సేవ్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేశారో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది, దీన్ని మనం బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. ఇక్కడ ఏముంది, OBXU /n OBXU చార్ట్ ఆఫ్ అకౌంట్స్ KED1. ఓకే, పోస్టింగ్ కి డూ యూ వాంట్ టు సేవ్ ద డేటా ఫస్ట్? ఎస్. సో ఇక్కడ దాన్ని తీసుకోండి, ఎంటర్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, సేవ్. నెక్స్ట్ XK02 /n XK02 ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ 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 ఎంటర్. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి. 0001 ఇమీడియట్ పేమెంట్ టర్మ్, 0002 వితిన్ 14 days. 14 days లోపల పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్. అదే 30 days లోపల అయితే మీరు 2%, వితిన్ 45 daysలో అయితే నో పేమెంట్. అంటే మీ ఇక్కడ ఇంకా చాలా ఉంటాయండి. మీకు అంటే కంపెనీకి ఆ వెండర్స్కి ఉన్న రిలేషన్ బాండింగ్ని బట్టి వీళ్ళు పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము 0002 తీసుకున్నాం. ఇలా ఎంతమంది వెండర్స్ ఉంటే అంతమందికి ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సేవ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో వెళ్ళి ఒక వెండర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేద్దాం. /n FB60. ఓకే, ఎంటర్ వెండర్ ఇన్వాయిస్ కంపెనీ KED1. ఓకే,
ఎంటర్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్. టుడే డేట్ ఇవ్వండి. అమౌంట్ వచ్చేసి 50,000 ఇస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్. ఇక్కడ జిఎల్ అకౌంట్ తీసుకోండి. పర్చేస్ 50,000. వాల్యూ డేట్ 26/07/2023. తర్వాత పర్చేజ్ అకౌంట్ ఎంటర్ ఇవ్వండి. సిమ్యులేట్, సేవ్. ఓకేనా? 50,000తో పోస్ట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ అదే పర్సన్ తీసుకుంటాను. ఇప్పుడు 1 lakh ఇస్తాను. ఒకటి 50,000, ఒకటి 1 lakh సేవ్ చేస్తున్నాను. ఓకే, 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. సో వాటిని వెళ్ళి ఒకసారి చూద్దాం. FBL1N /N FBL1N ఎగ్జిక్యూట్. ఓకేనా? చూడండి, KR 10091010. ఓకే, రెడ్ కలర్ చూపిస్తుంది. ప్రియా ప్రైవేట్ లిమిటెడ్. పేమెంట్ టర్మ్స్ 3002. ఓకే, ఒక ఇన్వాయిస్ 50,000, ఒక ఇన్వాయిస్ 1 lakh. ఇక్కడ డ్యూ డేట్లో ఉన్నాయి. వెండర్ ఇన్వాయిస్, టోటల్ అమౌంట్ 1,50,000. యా, డన్. ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నా. యాక్చువల్గా అమౌంట్ ఎంత? 50,000. సో ఇక్కడ ఒక ఇన్వాయిస్ ఏమో, ఇన్వాయిస్ 1 వచ్చేసి 50,000. ఇన్వాయిస్ 2 వచ్చేసి 1 lakh. ఓకే, పర్సంటేజ్ ఎంత? వితిన్ 14 days పే చేస్తే 3% అని చెప్పాముగా. ఓకే, ఇప్పుడు 50,000లో 3% ఎంత అవుతుందండి? ఈక్వల్ 50,000 ఇంటూ 3%. ఎంత అయిందండి? 1,500 వాళ్ళు మీకు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 50,000లో 1,500 మీకు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. అదే 1 lakhలో ఎంత అవుతుంది? 3% ఈక్వల్ 1 lakh ఇంటూ 3%. అంటే ఎంత? ఇక్కడ 3,000 ఇచ్చారు. ఓకే, 15,000లో 1,500 పోతే ఎంత అవుతుంది టోటల్? తర్వాత 1 lakh లో 3,000 పోతే టోటల్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ కనుక్కోవాలి. ఈక్వల్ 50,000 మైనస్ 1,500 ఇస్తే 48,500 నువ్వు పే చేయాలి. యాక్చువల్గా నువ్వు పర్చేజ్ చేసిందేమో 50,000కి పర్చేజ్ చేస్తావు వెండర్ ఇన్వాయిస్ 1 మీద. కానీ నువ్వు పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 48,500 మాత్రమే. అంటే 1,500 నీకు 3% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. తర్వాత 1 lakh ఈక్వల్ 1 lakh మైనస్ 3,000 ఎంటర్. సో నువ్వు పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 97,000 పే చేయాలి. అంటే 3,000 నీకు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే, సో వీటిని మనం క్యాష్ డిస్కౌంట్ అంటాం. ఇదేమో పర్సంటేజ్ డిస్కౌంట్. ఇదేమో టోటల్ వాల్యూ. ఇవేమో ఇన్వాయిసెస్.
సో అమౌంట్ కట్ అవ్వగా టోటల్ వాల్యూ మీద డిస్కౌంట్స్ వెళ్ళగా ఇది టోటల్ అమౌంట్, ఫైనల్ అమౌంట్. ఓకే, ఇలా మనం చూడొచ్చు. ఓకే, ఇప్పుడు అమౌంట్ పే చేద్దామండి. దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి? F-53. సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటాం. F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ హెడర్ డేటా డాక్యుమెంట్ డేట్ ఈరోజు ఇస్తున్నాను 27/07/2023. చూడండి, టైప్ వచ్చేసి KZ, కంపెనీ కోడ్ KED1, పీరియడ్ 4. సో తర్వాత కరెన్సీ అండ్ డేట్ INR, రెఫరెన్స్ నెంబర్ 01 ఇస్తున్నా, వెండర్ పేమెంట్, బ్యాంక్ డేటా, బ్యాంక్. ఇక్కడ అమౌంట్ ఎంత పే చేయాలండి? ఫస్ట్ వెండర్ ఇన్వాయిస్ పే చేస్తున్నాను 50,000 అనే అమౌంట్కి నేను 1500 క్యాష్ డిస్కౌంట్ వచ్చింది. నేను ఎంత పే చేయాలి? ఫైనల్ అమౌంట్ 48,500 పే చేయాలి. ఇక్కడ అంటే మనమే ముందు లెస్ వేసుకోవాలి, లెస్ వేసుకొని పే చేయాలి. వెండర్ని సెలెక్ట్ చేయాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 1,50,000. ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేసేది 50,000కి సంబంధించింది కాబట్టి 1 lakh అనేది హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని ఇన్యాక్టివేట్ చేసుకోండి. దీని మీద 2 times ప్రెస్తే ఇన్యాక్టివేట్ అవుతుంది. ఇక నాట్ అసైన్డ్ 1,500 ఉంది. సో ఇక్కడ వచ్చేసి 2 times ప్రెస్ చేయండి. ఓకే, లేదా -1,500 టైప్ చేయండి, ఎంటర్. మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. అలా 2 times ఇచ్చేస్తే అప్పుడు సరే అయిపోతుంది. అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 48,500. 2 times ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా నాట్ అసైన్డ్ 00 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది క్లియర్ చేయండి. ఒకసారి క్యాష్ డిస్కౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ వాల్యూ డేట్ తర్వాత వెండర్ ఇన్వాయిస్ ఇచ్చేస్తే సేవ్ అయిపోతుంది. డాక్యుమెంట్ 4011 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెండర్ లైనేటెడ్ డిస్ప్లేకి వెళ్ళి చూడండి, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. క్లియర్, 1 item డిస్ప్లేడ్. ఓకే, 50,000 ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 1 lakh ఉంది కదా, మనం ఫైనల్ అమౌంట్ పే చేయాల్సింది ఎంత? 97,000 పే చేయాలి. 1 lakhలో మనకి 3,000 క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. సో 97,000 మనం పే చేయాల్సి వస్తుంది. ఓకే, మళ్ళీ పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్కి వచ్చేయండి. 02 వెండర్ పేమెంట్, ఇక్కడ 97,000. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్, ఇక్కడ -3,000 ఇవ్వండి. ఎంటర్, ఎంటర్. క్లియర్, నాట్ అసైన్ 00. సేవ్. క్యాష్ డిస్కౌంట్ ఓపెన్ చేయండి, వాల్యూ డేట్ ఇవ్వండి. వెండర్ లైన్ డిస్ప్లేకి వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. సో క్లియర్, నో ఐటమ్స్ సెలెక్టెడ్. వాటిని ఒకసారి చూసుకోవాలంటే క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. క్లియర్, KR KZ, KR KZ. క్లియర్ అండి.
ఎనీ డౌట్? అర్థమైందా? ఈ విధంగా వెండర్స్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఈ విధంగా ఇవ్వాలి. సో ఇంకా అకౌంట్స్ పేయబుల్ సంబంధించి వెండర్ డౌన్ పేమెంట్, ఆ వెండర్ డౌన్ పేమెంట్ చెప్పేస్తే ఆడికి అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన 4 క్లాసెస్ క్లియర్ అవుతాయి. ఇది అకౌంట్స్ పేయబుల్ అంటే ఇవి 4 ఉంటాయి. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్, పార్షియల్ రిసీజువల్, స్టాండర్డ్ క్లియరింగ్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, తర్వాత వెండర్ డౌన్ పేమెంట్స్. ఆడికి ఎన్ఎఫ్ అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ రిసీవబుల్లో కూడా సేమ్ ఇవే టాపిక్స్ ఉంటాయి. అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్, క్యాష్ డిస్కౌంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్, పార్షియల్, స్టాండర్డ్, రిసీజువల్. అడిగి అకౌంట్స్ రిసీవబుల్ కంప్లీట్ అవుతుంది. అంటే మీరు అనుకుంటే ఎస్ఏపి మొత్తం మీద చూసుకున్న ఒక 20 టాపిక్స్ ఉండవండి. 20 టాపిక్స్ అంతే ఎనఫ్. అడిగి ఎనఫ్. ఎఫ్ఐ మీద ఒక 15 టాపిక్స్, సిఓ మీద ఒక 15 టాపిక్స్ మొత్తం తీసుకుంటే అంతే 30 టాపిక్స్ ఉంటాయి. దాంట్లో బాగా నేర్చుకునేది ఒక 15 నేర్చుకుంటే చాలు. 10-15 లే మ్యాక్సిమం అంటే ఒక 20 ఆడికి ఎనఫ్ గెటిన్ అవ్వచ్చు జాబ్లో. ఓకే, చేసింటే మళ్ళీ చేసి పెడితే మైండ్లో అలాగే ఉండిపోతాయి. ఒక సబ్జెక్ట్ని మైండ్లో పెట్టుకోవాలంటే ఆషామాష కదండి. దాంట్లో మన లైఫ్ టర్న్ అవ్వాలి, మన లైఫ్ బాగుపడాలి, ఫ్యామిలీ టోటల్ మార్క్ చేయాలంటే ఫ్యామిలీని నాలెడ్జ్ అది డైలీ పెంచుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు లైఫ్లో. నేను ఎక్క మంత్రం చెప్పగలుగుతాను. నాలెడ్జ్ని మీరు పెంచుకున్నారు అంటే ఎవరి గ్రీన్గా బ్రతకచ్చు, మార్కెట్లో చాలా హ్యాపీగా బ్రతకచ్చు. పర్ డే 8 అవర్స్లో నువ్వు ఏం సాధించావు అనే దాన్ని మనం చూసుకుంటే, నేను ఈరోజు ఈ టాపిక్ తెలుసుకున్నాను, ఈరోజు ఈ టాపిక్ ఈ క్లాస్లో ఎస్ఏపిలో లేదంటే టాలీలో, పైథాన్లో, జావాలో ఈ టాపిక్ ఎందుకు ఉపయోగపడుతుంది అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను నీట్గా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఫీల్ అయితే చాలు, సక్సెస్ అయినట్టే. మీరు ఏ కోర్సు నేర్చుకున్నా ఆ కోర్సులో పర్ డే ఈ రోజులో ఈ పాయింట్ నేర్చుకున్నాను, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కంపల్సరీగా ఏదో ఒక రోజు ఇది ఉపయోగపడుతుంది రియల్ టైం వర్క్ చేసేటప్పుడు. అదొక్కటి మైండ్లో పెట్టుకొని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డే గడిపేసుకుంటే ఎనఫ్, అడిగి సక్సెస్ అయినట్టే. పర్ డే 8 అవర్స్లో మనం ఏం చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అది క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం నాలెడ్జ్ బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ కనబడుతుంది. ఓకే, అదొక్కటైతే నేను చెప్పగలుగుతాను సక్సెస్కి కారణాలు. ఓకేనా, అది చేసేయండి. టుమారో వెండర్ డౌన్ పేమెంట్స్ డిస్కషన్ చేద్దాం. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్, ఒకసారి స్టార్టింగ్ లో ఒకటి చూపించాను కాన్ఫిగరేషన్, ఫస్ట్ వన్ ఓబిఎక్స్ అది ఒకసారి ఆల్రెడీ మీ కంప్యూటర్ పీడిఎఫ్ లో ఉంటుంది చూడండి. అకౌంట్స్ పేయబుల్ పీడిఎఫ్ పంపించాను కదా, దాంట్లోనే 4 సబ్జెక్టులు మిక్స్ అయి ఉంటాయి. క్యాష్ డిస్కౌంట్, వెండర్ డౌన్ పేమెంట్, అకౌంట్స్ పేయబుల్ అన్ని మిక్స్ అయ్యి ఒకే కాన్ఫిగరేషన్ లో ఉంటాయి. ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి ఆ పీడిఎఫ్ లో, అన్ని ఉండవు. ఓకే, మెయిన్ పాయింట్స్ మాత్రమే పీడిఎఫ్ చూసుకోండి. సార్ వెండర్ పేయబుల్ తర్వాత, ఇప్పుడు పేయబుల్ తర్వాత వెండర్ క్యాష్ డిస్కౌంట్, దాని తర్వాత ఇంకోటి వెండర్ డౌన్ పేమెంట్. అది అయిపోతే వెండర్ది అయిపోతుందా సార్? ఇంకేమైనా ఉంటుంది? మంచిది, కంప్లీట్. ఓకే ఓకే సార్. యా గైస్, చేసేయండి. ఓకేనా? యా చెప్పండి సార్. ఈ కోర్స్ ఉన్నాయి కదా, ఆ కోర్స్ అన్ని ఐ మీన్ మేము రీడ్ చేయాలనా, మగప్ చేయాలనా? ఇప్పుడు చెప్పేంటి ప్రాక్టీస్ చేసిన తర్వాత వాటిని ఒకసారి మీరు చదువుకోవాలి మాన్యువల్గా. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ క్లాస్ జరిగింది, ఈ క్లాస్లో నేను అడుగుతాను, ఎగ్జాంపుల్ శ్రీనాథ్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు అని అడుగుతాడు. దానికి మీరు రీజన్ చెప్పాలి. ఏం రీజన్ చెప్పాలి? సార్, వెండర్ డిస్కౌంట్ అనేది ఎప్పుడైతే మన బిజినెస్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుందో, క్రెడిట్కి పర్చేజ్ చేస్తుందో, సో ఆ క్రెడిట్కి పర్చేజ్ చేసిన తర్వాత వెండర్కి అంటూ కొన్ని పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ఆ పేమెంట్ టర్మ్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే మనం అప్పుగా కొన్న తర్వాత ఆ వెండర్కు ఒక 14 days లోపల లేదంటే 15 days లోపల వాళ్ళ కంపెనీ నామ్స్ పరంగా, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ పరంగా
ఏం టర్మ్స్ ఉన్నాయో తెలుసుకొని సో మనం పర్చేజ్ చేసేటప్పుడు అడగాలి. సో మేము ఒకవేళ అప్పుగా తీసుకుంటున్నాం స్టాక్ని, మేము ఒకవేళ ముందుగా అమౌంట్ 1 month బిఫోరే మీకు అమౌంట్ పే చేయగలిగితే మాకు ఏమైనా క్యాష్ డిస్కౌంట్ ఇస్తారా, అలాంటి టర్మ్స్ మీకు ఏమైనా ఉన్నాయా అని మనం అడగాలి ఫస్ట్. ఓకే, అడిగితే ఉన్నాయి సార్, ఇలాంటివి ఉన్నాయి, మీరు పే చేయగలిగితే మీకు అమౌంట్ తగ్గుతుంది అని వాళ్ళు చెప్పారనుకోండి, మీకు మిగిలినట్టేగా. ఈ మాట ఆ ఇంటర్వ్యూలో చెప్పగలగాలి, అది ఇంగ్లీష్లో చెప్పగలగాలి. ఓకే సార్ ఇది రియల్ టైమ్ లో కాన్ఫిగరేషన్ చేయాలనా కదా సార్? 100% అకౌంట్స్ పేయబుల్ ఇప్పుడు చెప్పేటన్నీ చేయాల్సిందే. అంటే అందులో మనం ఎంట్రీ పార్ట్ చేయకూడదు, జస్ట్ కాన్ఫిగరేషన్ చేయడం అంతే కదా? మన ఎఫ్ఐ కన్సల్టెంట్ వర్క్ అంతా కాన్ఫిగరేషన్, ఎంట్రీస్ పోస్ట్ చేసేది కాదు. అదే ఇప్పుడు మీరు అదే పోస్ట్ చేస్తున్నారు కదా ఎంట్రీస్, సో అట్లా కూడా మనం చేసి చూపించాలి వాళ్ళకి పని. మనం చూపించాలి, ఒకసారి అన్ని చేసి మనము ఎండ్ యూజర్స్ కి లాస్ట్ లో ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే 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 ఒక 1 week కానీ మనము ఎండ్ యూజర్స్ అందరిని కూర్చోబెట్టి ఎవరైతే రెగ్యులర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారో వారందరికి ఇవన్నీ చేసి చూపించాలి. లేదంటే వాళ్ళు ఎక్కువ మిస్టేక్స్ చేస్తారు, మళ్ళీ మనకే పని కాల్ సార్. ఈ చేస్తారు. కీ కోడ్స్ మనకు ఎట్లా గుర్తుంటాయి సార్? ఇప్పుడు మనం అది చూసి చేస్తున్నాం కదా, ఉండాలి, గుర్తు ఉండాల్సిందే, అంతే, తప్పదు. అచ్చా, అది గుర్తు చేసుకొని చేయాలనా? అంటే అది చూసి చేయకూడదా అక్కడ రియల్ టైం? ఉంటాయి 100% మీరు పక్కన రాసి పెట్టుంటారు, బట్ ఎవరైనా మేనేజర్ పక్కన కూర్చున్నప్పుడు నువ్వు చూసి చేసావు అనుకో బాగోదు. లేనప్పుడు అంటే చేయొచ్చు, లేనప్పుడు అంటే చూసి చేయొచ్చు, కానీ గుర్తు పెట్టుకోవడం అంటేనే కదా సబ్జెక్ట్ అంటే. అది బట్టి కొట్టడం అంటారో ఏమో మనకు ఎనఫ్, బట్ గుర్తు పెట్టుకుండడమే మన స్పెషాలిటీ. మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ చూపించాలంటే గుర్తు పెట్టుకోవాలి. అది మంత్రం, అదొక్కటే, ఇంకేది ఏం లేదు. ఓకే.